దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాస పీల్చుకొని అసలు మనం పీల్చక్కర్లేదు. అన్నప్పుడు శ్వాస లోపలికి వెళ్తుంది. అన్నప్పుడు శ్వాస ప్రతి అణువడికి ప్రసాదం జరుగుతుంది. అన్నప్పుడు రేచన అవుతుంది. ఇది అసలు జరిగే ప్రసాదం. ఓంకారమే అసలు ప్రాణాయామం. మాత్రాత్రయం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మాత్రాత్రయంతో చేయాలి. ఓం అనేది ఒక సన్యాసి ఒకరికే ఓం అనేది అర్హత. అసలు ప్రపంచంలో ప్రకృతితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి వాడు అకార ఉకార మకారాలతోటే ఓంకారం సాధన చేయాలి. ఈ ప్రకృతిని వదిలేస్తే సన్యాసం చేసిన వాడికి ఓం అర్థమాత్ర మోక్ష స్వరూపం అంటారు. మాత్రాత్రయంతో చేస్తే సర్వ సంపదలకి మూలం చెప్తుంది. ఇది అసలుగా ఉన్నటువంటిది. కొన్ని సెకండ్ల నిశ్శబ్ద తత్వాన్ని ఆస్వాదించాలి. ఆత్మతత్వం అంటే శబ్దాతీతం నిశ్శబ్ద బ్రహ్మ. ఆ తత్వాన్ని ఆస్వాదించి కొన్ని సెకండ్లు అప్పుడు మళ్ళీ ప్రారంభం చేయాలి.
ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో महभ्यो नमो गुरुभ्यः ओम गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ओम मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव। ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम तत्सत्। ओम श्री गुरुभ्यो नमः। ఓం నిజంగా ఈ మంది ఇచ్చారు కదా, యోగా మీద ఎంతమంది శ్రద్ధగా చేయాలని చూద్దాం. సాగసాగం ఎత్తడం కాదు, యోగా మీద నిజంగా శ్రద్ధ ఉన్నవాడు చేయొద్దా. ఇంతమంది ఇస్తారు కదా, అయితే ఈ డిగ్రీలు సర్టిఫికెట్లు అన్ని పొయ్యిలో పెట్టేసి అన్ని వెళ్ళించి రాగలగాలి. అసలు యోగా నేర్చుకోవాలంటే అంటే ఇహము పరము రెండు ఒకే చోట ఉండవు. अतः ये वचन भगवत की पुस्तकों की है विश्वास भक्त से रिमोट नाम क्रोध ब्रेन संयुक्त सत्की रहा మీరు డాక్టర్ దగ్గర కావాలంటే 10 సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడితే అది వారం రోజుల్లో మీరు నేర్చుకుని పరిచయం అవుతుంది తప్ప ఒక గురువు దగ్గర 10 సంవత్సరాలు ఉంటేనే అసలు యోగా. అంతేకాని వచ్చి నా గురువు చేసి నేను యూట్యూబ్ చూసి యోగా టీచర్ లేకపోతే గురువు లేకపోతే అంటే తానే మోసం చేసుకోవడం. ఒక ప్రొఫెసర్ కావాలంటే డాక్టర్ కావాలి, గట్టి కావాలంటే రోజు 15 గంటల జీవితాన్ని దానికే పరంగా పెడుతున్నారు. ఈ భారతదేశం యోగ భూమి అన్నారు కానీ భోగ భూమి లేదు. అసలు మీ డాక్టర్లు ఇవన్నీ కూడా ట్రాక్లు లాగేస్తాం. అసలు యోగి వాడే డాక్టర్ 50 ఎక్కడి నుంచి వస్తే యోగుల దగ్గర నుంచి వచ్చింది. అసలు భారతీయ సాంప్రదాయంలో ఒక ఋషి సాంప్రదాయం, ప్రతి వంశానికి ఒక ఋషి ఒక గోత్రము, ఆ ఋషి పేరు మీద వంశం యొక్క గోత్రం ఉంటుంది. ఆ గోత్రంతో ఆ ఋషి ఏ సాధన చేశాడు ఏంటి అనేది తెలుసుకుని అసలు ఆ మార్గంలో సాధన చేసుకుని వెళ్ళాలి. ఇది చేస్తారు. ఎంతమంది మీ ఋషి గోత్రాలు తెలుసుకున్నారు అసలు ఇప్పుడు ఎవరికి తెలియదు అంటారు అసలు. మరి ఇంక శ్రద్ధ ఎక్కడ అసలు రెస్టారెంట్ కలిసి చూస్తున్నారు. కోట్లు సంపాదిస్తే మనం ఎందుకు సంపాదించబడదు. డబ్బు సంపాదిస్తే ఏది డబ్బు సంపాదించుకుంది రోగాలు కాపలకాయనే సరిపోతుంది జీవితాలు. అసలు అంతే. వివేకానంద ఏం చెప్పారు, కోట్లు విద్య వినయ క్షేమంతో వినయ క్షేమ సంపత్తి ఎక్కడైతే ఉంటుందో సర్వం మీ దగ్గరికి అవే వస్తాయి. అసలు అంటారు. అంతేగాని డబ్బు సంపాదించుకుంటే బీపీలు షుగర్లు అన్ని ఈపీసుకుంటున్నారు. అంతే పద్ధతిలో. అందుకే యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చైద్యకేన యోగాకరోత్తం ప్రవరం మునీన.
పాతంజలి బ్రహ్మచర్య రామకృష్ణ ఏం చేస్తున్నారు? యోగా తీసుకొచ్చి ఏంటంటే ఆయుర్వేదంలో పెడుతున్నారు, ఆయుర్వేదం తీసుకొచ్చి యోగంలో పెడుతున్నారు. అసలు ఏం కాన్సెప్ట్ అంటే యోగం అనేది మనసులో దోషాలను తొలగించడానికి యోగం, శరీర దోషాలను తొలగించడానికి వైద్యం, భాషా దోషాలను తొలగించడానికి వ్యాకరణం. ఈ మూల పురుషుడు పతంజలి మహర్షి విష్ణు అవతారంగా చెప్తుంది అన్నమాట. విష్ణు స్వరూపంగా మూడింటికి కూడా మూల పురుషుడు పతంజలి. అటువంటి పతంజలి మహర్షికి నమస్కృతులు. అసలు మహాత్ములతో యోగం అంటే ఏం చెప్పారు? దీన్ని నిర్వచన పూర్వకంగా తెలుసుకోవాలి. ఇది ఏరోబిక్స్, జిమ్నాస్టిక్స్ కాదు. అసలు యోగం అంటే ఆత్మ పరమాత్మ కలయికే యోగం అన్నారు. యోగులు మొట్టమొదటిగా చెప్పింది అది. జీవ చైతన్యాన్ని విశ్వ చైతన్యంలో లీనం చేయాలి. అది అసలు బ్యాటరీ ఛార్జింగ్ చేయాలంటే ఏం చేస్తున్నాం? కరెంట్ సప్లై చేస్తే ఛార్జింగ్ అవుతాం. అలాగే మనలో ఉండేటువంటి జీవ చైతన్య యూనివర్స్లో ఉండేటువంటి యూనివర్స్ తో కాంటాక్ట్ చేయాలి. అసలు ఈ యోగం అంటే అలాగే మనం వేదాలు ఏం చెప్తాం, భగవద్గీత ఏం చెప్తాం, పద్ధతి శాస్త్రం ఏం చెప్తాం, వేదాలు ఏం చెప్తాం? సమత్వం యోగం ఉచ్యతే. ఇప్పుడు మనం ఏం చేసాం? డాక్టర్ అది ఇట్లా చేసి ఏం చేయాలి? ఈ నెలకు 1,00,000 సంపాదించాలి, దాని ద్వారా ఏదో సుఖంగా అనిపించాలి. ఈ కాన్సెప్ట్లో చేస్తున్నా కానీ దేంట్లో ప్రపంచానికి సాధన రావట్లేదు. అప్పుడు సమగ్ర సిద్ధ్యో సమో యోగస్థాపన కర్మ అని సంఘం టెక్వాదంటే సిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగం ఉంటుంది. సిద్ధి ఎందు అసిద్ధి ఎందు కూడా నీకు ఫలితంగా మీకు కోరుకోవడం చెప్పాలి. అది మీ ప్రతికూలంగా వచ్చినా అనుకూలంగా వచ్చినా కానీ మీ మనసు చంచలత్వంలోకి వెళ్ళిపోవాలి. ఈ చంచలత్వంలోకి వెళ్ళినప్పుడే ఇవేమైతే రేపు లేక ఒక సంవత్సరానికి ఒక 5 సంవత్సరాలు ప్రణాళికాబద్ధంగా ఒక లక్ష్యాన్ని సాధించడం లేదు. ఈ సెకండ్లో వచ్చేయాలంటే వస్తే వ్యసనాలు వస్తాయి. తాగుతుంది తాగుబోతే 5 నిమిషాలు తాగు నేర్చుకోవాలి. అది కాదు. మంచి నేర్చుకోవాలంటే సంస్కృతాలు నేనంతాను సత్తాల్సిన భూమికి ఒక డాక్టర్ తీరుకోవాలంటే 10 సంవత్సరాలు పడతారు. అలాగే అసలు యోగాలో గురి స్థానానికి 30-50 సంవత్సరాలు సాధన చేస్తేనే స్థాయికి వెళ్తారు. అసలు అంటే ఇది ఆశామాషిగా ఏది వచ్చింది అసలు చెప్పాలంటే గురువు ఎవరు అదన్న గురువు ఎవరు అది ఏదో ఒకరి నాకు యూట్యూబ్ చేస్తే నాకు ఎవరు చెప్తున్నాను ఇదే ట్రాక్ రాదన్నమాట. అసలు విద్య ఎప్పుడు వేద పాఠశాల పంపించి కూడా ఎప్పుడు చూస్తే 5-5 సంవత్సరాలు వేద పాఠశాల పంపిస్తే వాడు ఒక వేదాన్ని 12-20 సంవత్సరాలు ఒక వేదంలో నిష్ణాంతి వేయకుండా 3 వేదాలు నేర్చుకోవట్లేదు. అలా గురువు దగ్గర ఒక ఎన్ని సంవత్సరం ఏంటంటే 10 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఏంటంటే యోగంలో ఒక మంచి స్థితి అప్పుడు సాహిత్యం వెళ్తారు. అంతేగాని మామూలుగా మనం ఎన్ని చెప్తున్నప్పటికీ కూడా ఎంత సమయం కాలయాపన అవుతుంది. సమత్వం యోగం ఉచ్యతే. ఏది సమత్వం చేయాలి? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఇప్పుడు నాకు కాలాన్ని కనిపించేవాడు సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు 12 గంటలు అంటే చంద్రుడు 12 గంటలు, రాత్రి 12 గంటలు చంద్రుడు ఉన్నాడు, పగలు 12 గంటలు సూర్యుడు ఉన్నాడు. అలాగే శుక్లపక్షం, కృష్ణపక్షం 15 రోజులు సూర్యతత్వం ఉంటుంది. ప్రకృతి 15 రోజులు చంద్రతత్వం ఉంటుంది. అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చేదంతా కూడా శుక్లపక్షం అంటే చంద్రతత్వం. ఆ ప్రకృతిలో చంద్రతత్వం ఎక్కువ చేస్తున్నమాట. అలాగే పౌర్ణమి తర్వాత సూర్యతత్వం ఉంటుంది. అలాగే మన శరీరం మీద, మనస్సు మీద, ఈ శరీరం మీద సూర్య చంద్ర తత్వాలే ప్రకృతి పురుష తత్వాలు 2 పనిచేస్తూ ఉంటాయి. దాన్ని సమత్వం బ్యాలెన్స్ గా సమస్థితిలో ఏకాగ్రతకైనా ఆరోగ్యానికైనా దాన్ని సమత్వం చేయాలన్నమాట యోగం అంటే. అదే అసలు ఇంకా సైంటిఫిక్ ఏం చెప్తుందంటే సంకల్పిత అసంకల్పిత చర్యలు విరోధం. అసలు దీన్ని కరెక్ట్గా అవగాహన చేసుకుంటే మిగులులో అర్థంలో ఇప్పటికీ లేదు. అసలు సంకల్పించాలంటే మన ఆలోచన పరిధిలో జరిగేటువంటి పనులన్నీ కూడా ఏంటంటే రేపు ఏ హైదరాబాద్ అక్కడికో ట్రైన్కి వెళ్ళాలనుకుంటారు. 4 గంటలుగా పెట్టారు. మనం 8 గంటలు వెళ్ళాలి, 8 గంటలకు పెట్టాలి, 8 గంటలకు వెళ్ళాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. ఇవన్నీ సంకల్పించాలి. అసంకల్పించాలంటే విశ్వాసాలు పడే స్పందన మళ్ళీ మొత్తం విసర్జన దీని మీద కూడా నియంత్రణ రావాలన్నమాట. అది అసలు యోగ తత్వం చెప్పినంత. అప్పుడు టీవీలో అక్కడ శ్వాసాలు ఎప్పుడైతే అయ్యాయో జీవుడు అప్పుడు శివుడు అవుతున్నాడు. శ్వాస కట్టేవాడు, మనసు కట్టేవాడు, మనసు కట్టేవాడు, రసం కట్టేవాడు. అసలు యోగం అంటే ఏంటంటే దేని బ్రహ్మచర్య ప్రతిష్టాభ్యం వీర్య లాభ. వీర్యాన్నే దైవంగా ఎవరైతే ఆరాధించగలుగుతాడో వాడే అసలు ఏ విద్యలో ముందుకెళ్ళగలుగుతాడు. అంటే దాని ఏంటంటే నిష్ఠాన్ని ఎవరైతే నష్టపరుచుకుంటాడో వాడు మేధాశక్తి అన్ని కూడా తినేస్తే ఇప్పుడు వచ్చినప్పటికీ ఎక్కినప్పటికీ అదే తామసాలకైతే అది అసలు బ్రహ్మచర్యం లేదా ఏ విద్య సాధ్యం కాదు వాస్తవంగా చెప్పుకోవాలంటే.
ఇవన్నీ తర్వాత చూసుకోవాల్సిన తర్వాత చూసుకుని ఏమీ కాదు అసలు. అలాగే శరీరాన్ని మనసుని ప్రాణాన్ని ఒక స్థిరమైన స్థితిలో నిలబెట్టగలగాలి. ఒక బిందువు మీద మనసును కాన్సన్ట్రేట్ చేయగలగాలి. ఇది సామాజిక స్థాయిలో అసలు పూర్తి యోగం అంటే ఒక లక్ష్యం మీద ఒక బిందువు మీద కాన్సన్ట్రేట్ చేసి స్థిరమైనటువంటి ఆసనంలో 3-4 గంటలు కూర్చోగలగాలి. స్థిరం సుఖం ఆసనం. అసలు యోగా ఇది చెప్పారు. ధర్మార్థ కామ మోక్షాన శరీరం మాధ్యం. 10 మంది సేవ చేయాలన్నా, ఒక జీవితంలో చేసేటువంటి వృత్తికి న్యాయం చేయాలన్నా, ధార్మికమైనటువంటి జీవనంలో ధార్మికమైనటువంటి సంపాదించాలన్నా, 10 మందికి ఒక సేవా కార్యం చేయాలని శరీరం అనేది మంచి పరికరంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శారీరక ఆరోగ్యంగా మానసిక ప్రశాంతత ఈ రెండు ఉన్నప్పుడే చతుర్మీద పురుషార్థం. చతుర్మీదాలు ముఖ్యంగా అసలు మోక్షాన్ని గర్భంలో చూసుకుంటే గర్భనాథం నాకు ఉద్యోగపడుతున్నా మళ్ళీ ఆ గర్భంలోనే గొర్రెంటే రకాలు అయ్యాక అసలు శ్రీకృష్ణుడు 7 మంది గొప్పనాడు. ఎక్కడ కూడా సంసారం పిల్లలు లేదు. అసలు గృహస్థులు పక్కన పెళ్లి విశ్వాసం కాదు. పిల్లలు లేకపోతే వచ్చు లేదు. వచ్చు దీని వచ్చు మన స్వార్థం కోసం ఇలా సార్లు కూడా వెళ్ళిన అంతే అంట. శంకరాచార్యులు లేదా ప్రభుత్వాలు సాధించుకొచ్చారు. అసలు ఇక్కడ యోగ తత్వం అనేది ఏంటంటే ఎక్కడైతే సృష్టి ప్రారంభమవుతుందో అక్కడే అసలు యోగ తత్వం కూడా ప్రారంభమవుతుంది. దాన్ని అసలు శంకర యోగా అర్ధ నాగేశ్వర తత్వం. ఒక శుక్ల శ్రోణితాలు అన్నాశయం చేరినప్పుడే పిల్లోత్పత్తి అయ్యేస్తారు. అదే శుక్ల శ్రోణితాలు రోడ్లంగా తీసుకెళ్ళినప్పుడు వాడు దిగ్గేళ్ళిపోతున్నాడు. పిల్లలు జల్లి లేదు. స్త్రీ పురుష సంఘంలో శుక్ల శ్రోణి మీద రోడ్లంగా వేస్తారు. ఓజో శక్తి ఎప్పుడైతే మార్చగలుగుతున్నారో అప్పుడు మీ భూత భవిష్యత్తు వర్తమానాన్ని కూర్చుని చోటని దర్శించగలుగుతున్నాడు. అసలు అది యోగం. దాన్ని రిలీజ్ ఏంటంటే సంసారం. అసలు మన భారతీయ సాగులో గృహస్థాన్ని అందు పెట్టారు. మీరు శంకరాచార్య చరిత్రలోకి వెళ్తే కూడా ఆయన సన్యాసి అయింది రాజు బాధ్యత సర్వం చేసి ఉద్యోగ సాధన ద్వారా ఈ జ్ఞానాన్ని తెలుసుకుని వచ్చాడు. మన ఏంటంటే సంసారం అంటే 10 పిల్లలు దేశాన్ని పంపించడం ఎప్పుడైనా సాధన అది అతను తెలుసుకుంటే సాధన. అసలు ఏంటంటే ఒక పిల్లవాళ్ళంతా వారికి కూడా జగన్మాత ఆశక్తిగా ఆలోచించగలగాలి. ఇది అసలు మరి భారతీయ సంస్కృతి. అసలు ఇంకా లోకెళ్ళిపోతే అదే మీరు యోగాన్ని పరమాత్మ అనుకుంటే స్త్రీ పురుషులు ఇద్దరు అయితే దాంట్లో యోగాన్ని సాధించారు కదా. వాళ్ళు తోడుపెట్టిన తర్వాత పెరుగు తర్వాత 10 నిమిషాల కదా కలిపి పెరుగుతుంటున్నారు లేదు. అప్పుడు శుక్రస్వరాన్ని శరీరాన్ని ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్ శక్తిగా మాట్లాడుతాం. ఇది అసలు ఈ సైన్య చెప్పేవాళ్ళు ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు నిర్వీర్యం అయిపోతుందో అక్కడి నుంచే దాని ఎనర్జీ సాధించమన్నారు. అది ఒక మనిషి ఏంటంటే ఇప్పుడు ప్రకృతి ఎలా ఉందంటే ప్రపంచం ఒక దృశ్యాలు చూస్తున్నారు. ఆ మనసు చలిస్తాం. ఆ మనసు అయితే ఒక సినిమాలో చూస్తుంటాడు. మనసు ఎప్పుడు చలించిందో ఏంటంటే మొత్తం నిర్వీర్యం అయిపోతాం. వీరిపోతాం. బిందు పాకేన మరణం అన్నారు. ఇలా మీరు ఎన్ని వర్త మార్గాలు చెప్పొస్తున్నారు. బండిలో పెట్రోల్ ఉంటే బండి పరిగెడుతుంది. అలాగేంటంటే మీరు తీసుకున్న ఆహారం 21 రోజులు రక్తం ఏంటంటే వీరిని తయారు కావడానికి ఒక 21 రోజులు 4 రోజులు పడుతున్నారు. దాని ఏంటంటే మన దాని విలువ తెలియకుండా ఎలా పడితే అలా ఉండాలి చేయడం. ఇదే నొప్పులు 2 నొప్పులు ఇంకోటి అసలు చెప్పాలంటే దేనికైనా బ్రహ్మచర్యం తప్పనిసరి అన్నారు. గృహస్థ బ్రహ్మచర్యం ఉన్నారు, నైష్టిక బ్రహ్మచర్యం ఉన్నారు. ఎవరితో లోకి చెప్పాలంటే అలా మిత్రులు కాదు. కూర్చొని కపాలభాతి ఎందుకంటే ముందు పాత దేహం దేవాలయంలో జీవో సనాతన బ్రహ్మ అన్నారు. ఈ శరీరాన్ని పవిత్ర దేవాలయంగా చూడగలిగినప్పుడు ఆ దైవాన్ని ఎక్కడో విలువ బహుళాలను విగ్రహాలను ఈ లోపలే దర్శించవచ్చు అనేది యోగులు చెప్పిందంట. దానికోసం గొడ్డు కట్టుకుంటే ఎక్కడ దేశంలో తిరగక్కర్లేదు. యజ్ఞ యాగాలు ఏది ఎక్కర్లేదు. అసలు యజ్ఞం అంటే ప్రాణాయామే యజ్ఞం అన్నారు. ఇది చేయలేదంటే గౌరవాలు యజ్ఞాలు ఇవన్నీ తపస్సు విజ్ఞాని ఉపయోగంతో రికార్డు తస్మాత్ యోగి భవార్జున. తపస్సు చేసిన వాడికన్నా వేదాంత శాస్త్రాలు అన్యాయం చేసిన వాడికన్నా యజ్ఞాలు యాగాలు చేసిన వాడికన్నా యోగి ఉంటుంది కదా. యోగిగా తయారు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? ఆ యాగం చేస్తే వస్తుంది, ఈ యాగం చేస్తే వస్తుంది. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి యజ్ఞాలు యాగాలు చేసినా కానీ కర్మ విముక్తి రాక. ఇదే దత్తాత్రేయుడు వాడి గురుశక్తిలో రోజులో 100 ప్రాణాయామాలు చేస్తే ఇటువంటి గోహత్య బ్రహ్మహత్య లాంటి పాత్రలన్నీ కూడా ఏ జన్మలాన్ని జరుగుతుంటే అటువంటి నశిస్తాయని చెప్తాం. అది మన యొక్క సంస్కృతి. దీని రూపాయలతో కట్టలేదు. మీ శరీరంలో ప్రతి రూపాయలు ఇందులో శరీర శుద్ధి కోసం శక్తి ఏంటి? శక్తి అంటే 6 దౌత్య వస్తు అనేది నడుకుంటుందా కపాలభాతి ఏ శక్తమని దౌతి వస్తి నేతి త్రాటకము నౌలి కపాలభాతి 6. ముఖ్యంగా మనం చేసి కపాలభాతి భాగాన్ని బాతి అంటే ప్రకాశింపు చేయి మిగతా కూర్చొని లోపల నుంచి బయటికి పోర్చుగా శ్వాస వదిలినప్పుడు
బ్రెత్ స్పైన్ మీద బ్రెత్ వెళ్ళాలి. రెడీ 1 ఇక్కడ వదలగా బట్ కేసులో మనకు సమజలేదు. సూర్యుడు ఎందుకు గాలి ఎలా సంచరిస్తుందో అలా వదిలినట్టు అదే లోపలేదు. రెడీ 1 2 వదల 1 2 3 4 5 6 స్వాగ కదలో 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. రిలాక్స్ రిలాక్స్ అన్న భూ మధ్యలో కాన్సన్ట్రేట్ చేయాలి. కనుబొమ్మల మధ్య మళ్ళీ ఒకసారి కపాలంగా 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 36 37 38 39 40 41 42 43 44 45 46 47 49 రిలాక్స్. షణ్ముఖి ముద్ర. షణ్ముఖాలు అంటే 2 చెవులు, 2 నేత్రాలు, 2 నాసికా ద్వారాలు, అలాగే మలమూత్ర ద్వారాలు. వీటి మూసి లోపల ఏం ఏర్పడుతుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పొట్ట వేడితో 2 చెవులు వేయాలి, చూపు వేడితో కళ్ళు, మధ్య వేడితో ఉగ్రంధ్ర, పొంగర వేడితో పై పెద, చిటికి వేడితో క్రింద పెద వేయాలి. గాలి పీల్చుకుని ఎంతసేపు ఉండగలుగుతారో ఉండాలి అలా. అప్పుడు లోపల ఏం ఏర్పడుతుందో, లోపల ఏం జరుగుతుందో గమనించాలి. ఏ పని చేయాలన్నా ముందు ఆరోగ్యం ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి. ఈ ఆరోగ్యం కోసం నేను చెప్పింది ఆసన ప్రాణాయామం. ఇక్కడ ఏంటంటే మానసిక ప్రత్యాహారం, ఇక్కడ ఏంటి అష్టాంగ యోగం చెప్పిన. ఈ అష్టాంగ యోగంలోనే మానసిక ప్రశాంతత, ఆరోగ్యం అన్ని కూడా సాధ్యమవుతున్నాయి. ఏమిటి అష్టాంగ? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యమ అంటే సమాజంలో జీవించే ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన యమాలు. అహింసో పరమో ధర్మ. మాంసాహారాలు, మన పానీయాలు ఎటువంటి వాడని అడిగిపెట్టినట్టు ఇక్కడి నుంచి మనం పురుషా పెట్టగలిగితేనే యోగం వస్తుంది. కనిపించి అన్నీ కావాలంటే ఇది ఇక్కడ దాకా రావట్లేదు అన్నమాట. ఒక 5 నిమిషం 7 నిమిషాలు చేస్తున్న సాత్విక ఆహారం, యుక్త ఆహారం, సాహసిక చేష్ట శేఖరం శక్తి స్వప్నం మొదటి యోగో దుఃఖ దుఃఖం నివృత్తి, శాశ్వత ఆనందాన్ని సుఖశాంతిగా జీవితాలంటే మిత ఆహారం, మిత నిద్ర, మిత వ్యవహారం ఇవన్నీ కూడా మితంగా ఉండాలి. సాత్వికమైనటువంటి ఆహారం ఉండాలి. పాలు, పళ్ళు, కాయగూరలు ఇవి దీంతో కూడినటువంటి ఆహారం. అది ఏంటి? అహింసో కర్మో ధర్మ. యమాలు, నియమాలు. ఫస్ట్ ఏంటంటే ఇంటికి పునాది ఎంత ముఖ్యమో సమాజ సంక్షేమం కోసం యమ నియమాలు పునాది అన్నమాట. పునాది బలంగా ఉంటే
మీరు ఇంట్లో నీళ్ళు కట్టినాక దృఢంగా ఉంటారు, పునాది బలహీనంగా ఉంటే దేశాలు కూలిపోతుంది అడిగేది. అలాగేంటంటే సమాజంలో సుఖశాంతిగా జీవించాలనుకున్నారు ముందు మొట్టమొదటిగా ఆచరించవలసిన నియమాలు. అహింస, సత్యం, అస్థేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. అహింస అంటే త్రికరణ శుద్ధి. మనం ఏది ఆలోచిస్తున్నామో అదే మాటలో రావాలి. ఆలోచన మాటలో వచ్చిందే కార్యలోకంలో రావాలి. ఇంకా ఏంటంటే సాత్వికం, కామ క్రోధాలు, ఉద్రేకాలకు దూరంగా ఉండడం, మాంసాహారాలకు మధ్య పానీయాలకు దూరంగా ఉండడం, ఇది అహింస. ఒక రోజు వస్తే మనం అలా హింసించుకుంటాం, ఆ సెకండ్లో విచక్షణ జ్ఞానం కూడా కోల్పోతున్నాం అనమాట. సత్యం, సర్వ జీవుల్లో అంటే మనం చూసిన జీవులని బహిర్ముఖంగా చెప్పడం ఇది బాధ్యంలో సత్యం. కానీ దేవతత్వం చెప్పి సర్వ జీవుల్లోని ఏ చైతన్యం, ఏ ప్రజ్ఞానం బ్రహ్మ, అది ఏదైతే ఎన్నికీ కర్త కర్మ క్రియ, ఈ చూసేవాడు చేసేవాడు ఎవరైతే పేరు ఎవరి ఆధారం వల్ల కలుగుతాం, ఎంత చెప్పి ఎవరి ఆధారం వల్ల కలుగుతాం, ఒక శబ్దం ఎవరి ఆధారం వల్ల మాట్లాడగలుగుతాం, ఆ లోపల ప్రజ్ఞానం చైతన్యం అనేది ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లా చైతన్యమే దైవం అని చెప్పి తెలుసుకోగలరు, అది సత్యం అని చెప్పి క్లారిటీగా అర్థం చేసుకోగలరు. ఇది సత్యం. అస్థేయం, దానికి సంబంధం లేనటువంటి ఎదుటి వాళ్ళ వస్తువులు లేదు, సంకల్ప మాత్రంలో కూడా కోరిక కూడా లేకుండా ఉండేవి అస్థేయం ఉన్నాయి. తర్వాత అపరిగ్రహం, నీకైతే ఎవరో ఏదో ప్రజలు పెట్టి ఏదో నీకు పనిచేస్తే నీకు 10 లక్షలు 20 లక్షలు ఇస్తానంటారు. ఏంటంటే అది తప్పుతుంది కాబట్టి అట్లాంటి ఉద్యోగాలు చేస్తారు. అసలు వాళ్ళ ద్వారా ఏదో స్వార్థ ప్రయోజనాల కోసం ఏంటంటే ఏదో ప్రయోగాలు పెట్టి మనం దొరికితే మన జీవితం అంతా నష్టపోతున్నాం. అసలు ఇలాగేంటంటే ఈ సంబంధం ఎవరితోటి కూడా తెలియగా కూడా ఎవరికైతే స్వీకరిస్తుంది, శ్రమతో వచ్చినటువంటి రూపాయలు నువ్వు అనుభవించి అని చెప్తున్నాను. అపరిగ్రహం, అపరిగ్రహం అంటే ఇతరుల దగ్గర చేతి కూడా స్వీకరించకూడదు అన్నారు. తర్వాత బ్రహ్మచర్యం, బ్రహ్మతత్వంలో ధరించడం. అలాగే గృహస్థ బ్రహ్మచర్యం, నైష్ఠిక బ్రహ్మచర్యం. గృహస్థ బ్రహ్మచర్యం అంటే 3 ఋతు స్నానం అయిన తర్వాత గృహస్థ ఆ నెలలో 1 రోజు 2 రోజులు అంటే అసలు 10 రోజులు. ఇక్కడ కొంచెం ఆ సిద్ధాంతాలు చెప్పిన పౌర్ణమి, అమావాస్య రోజులు, పర్వదినాలు, పండుగ రోజులు, ఈ రోజుల్లో గణపతి సన్మానం చేయకూడదు. పౌర్ణమి అమావాస్య రోజుల్లో అయితే గుడ్డిపల్లి గుడులు, విట్లాలు, గుడ్డలు, గుడ్డలు ఇలాంటి ఉంటారు. ఆధ్యాత్మికానికి సంబంధించిన రోజులు, అలాగే పితృకార్యాలు రోజుల్లో కూడా కనపడుతున్నారు. ఇవన్నీ తెలుసుకుని అసలు ఏంటంటే శివగీతం మనకి ఎలాంటి సంతానం కాబట్టి ఏ రోజు సంతానం చేస్తే ఎప్పుడు సంతానం అంటే 5వ రోజు నుంచి ఏంటంటే 10 రోజుల లోపల చెప్పుకొచ్చింది. అసలు స్త్రీ కావాలి, ఆటలు కావాలి, మక్కలు కావాలి, దీన్ని బట్టి అసలు ఏంటంటే సృష్టించాక మనకి ఎటువంటి సంస్కారాలతో పిల్లలు కావాలి. ఆ రోజు లేకపోతే ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్తున్నాను. ఇది అసలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. అసలు గృహస్థానంలో వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా తీసుకోవాల్సిన సబ్జెక్ట్. అది బ్రహ్మచర్యం. నైష్ఠిక బ్రహ్మచర్యం అంటే సార్ చదువుకుంటున్నా అట్లా ఫ్రెండ్స్తో ఎవరితో మాట్లాడాక పెద్ద అక్కడికి వాళ్ళకి మాట్లాడాలి, వాళ్ళతో చెప్పాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇవి యమాలు. తర్వాత ఇవన్నీ సామాజిక సుఖ శాంతి కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన నియమాలు. వ్యక్తిత్వ నిర్మాణం కోసం నియమాలు. డాక్టర్ ఇంజనీర్స్ అంటే మీ జీవితం మీరు సుఖంగా నడిపించుకోగలుగుతారు. అలాగే తనకు తానుగా ఆచరించవలసిన నియమాలు. శౌచ సంతోష తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమాలు. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, ఇవి నియమాలు. శౌచం అంటే బయట చూడటం, సంతోషం. దీన్ని మళ్ళీ తర్వాత సాయంత్రం రేపు తీసుకున్నాం. ఇలా సమం కాస్త కూర్చొని సుమంకాయలో అయిన సంప్రేక్షణ ముందు రిటైర్గా నేను ఎందుకు రిటైర్గా వచ్చి కూర్చొని ఏం చేయాలన్నా సరే అక్కడి నుంచి అన్నీ వస్తాయి. యోగ న్యాయం, నేత్ర శక్తి వికాస్, కంటి గుడి ఎడపైకి కుడి కిందకి. మరి 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కుడి పైకి ఎడుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ప్రక్కకి ఎడమ కుడి. 1 అన్నప్పుడు ఎడపక్క చూడాలి, ఎందుకంటే 2 అన్నప్పుడు కుడి వైపు రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. పైకి కిందకి. 1 2 3 4 5 6 7 8 9 10. రొటేషన్. కుడి నుంచి పైకి వెళ్ళాలి, ఎడమ నుంచి కిందకి రావాలి. 1 2 3 4 5 6 7
8, 9, రిలాక్స్. ఇప్పుడు ఎడమ నుంచి పైకి వెళ్ళాలి, కుడి నుంచి క్రిందికి రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, రిలాక్స్. ప్రశ్న బాక్స్ గీత. అప్పుడు చెయ్యి దప్పలా పెట్టి కళ్ళు తెరిచి నీటి కంటి రోడ్లకు రావాలి. హస్త సంచారం. చేతి వేళ్ళని 3 సార్లు వదలాలి, 2 నిమిషాలు వదలాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ముడి బాగా వికాస్ మెడికల్ కిందకి పైకి. 1, 2, 3, 4, 5. నేను నెంబర్ చెప్పినప్పుడే చేయాలి. 6, 7, అలాగే 8. విసరణ కాదు, మూమెంట్ కరెక్ట్గా ఉండాలి, స్మూత్గా ఉండాలి. 9. ఓకే, సభ్య తీసుకుని ఎడమ నుంచి కుడి వైపు చేయాలి. 1, 2, 3, 4. మోచేది స్ట్రైట్గా ఉండాలి. 5, 6 మడిగట్టి వరకే తర్వాత. 7, 8, 9. రివర్స్ కుడి నుంచి ఎడమ వైపుకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. చేయండి. 9. నేను చెప్పిన వరకు చేయాలి, నన్ను చూడడం కాదు. జాన్ శక్తి వికాస్. శ్వాస వదులుతూ మోచేతి మూడు పెరుగుతుంది. అప్పుడు 1 పీలుస్తూ సాగేయాలి. 2 స్మూత్గా చేయాలి, స్లోగా చేయాలి. 3, 4 శ్వాస ముగిసినప్పుడు వల్ల సాగేసిన పేర్చాలి. 5, 6, 7, 8, 9. భుజ శక్తి చేతి వేడి తప్ప భుజాలు పెట్టాలి. శిరస్సు నుంచి ఛాతీ వరకు శ్వాస వదలాలి. ఛాతీ నుంచి పీలుస్తూ వెనక్కి పైనుంచి మొదలుతుంది. 2, 3, 4, 5, 6, 7, 8, 9. తల పైనుంచి రావాలి. ఇలా చేయబడితే ఎట్లా మోచేతులు అంతే, లేకపోతే మోడల్ సగసనే చేసిన. ఇప్పుడు ఛాతీ నుంచి పైకి పీలుస్తూ, ఫేస్ నుంచి పైనుంచి వెనక్కి శ్వాస వదులుతూ. 1, 2, 3. 2 కావాలి. 4. ఈ భుజాలు బతికించి తిరగాలి. 5, 6, 7, 8, 9. రిలాక్స్. గ్రీవ శక్తి వికాస్. గ్రీవం అంటే కంఠం, మెడ. శ్వాస పీలుస్తూ కానీ ఎడమ భుజం నుంచి వెనక్కి చూడాలి. ఫస్ట్ లెఫ్ట్. 1 వదులుతూ ముందుకు వచ్చాక స్ట్రైట్గా రండి. మళ్ళీ శ్వాస పీలుస్తూ కుడి వైపుకి. 2 వదులుతూ మధ్యలో. 3 మళ్ళీ పీలుస్తూ ఎడమ. 4 కుడి. మధ్యలో వచ్చినప్పుడే శ్వాస వదలాలి. 5, 6 వెంటనే వచ్చేయాలి. 7 సరి సంఖ్యలన్నీ రైట్ సైడ్ వస్తాయి, వేరు సంఖ్యలన్నీ లెఫ్ట్ వస్తాయి. 8 కుడి. 9 ఎడమ. 10 కుడితో డబ్బాలి. అప్పుడు కట్ చేసినట్టు. మీరు ప్రక్కన ఆగలేదు, ఏం పెట్టినారు. ఒక సైకిల్లో వెళ్ళడం రావడం, ఇక్కడికి ఎక్కడ స్టార్ట్ చేస్తాం అక్కడికి రావాలి. ఇది పీలుస్తే ఇక్కడ వెళ్ళాలి, వదిలితే ఇక్కడ వెళ్ళాలి, పీలుస్తే ఇక్కడ వెళ్ళాలి, వదిలితే ఇక్కడ. ఇప్పుడు గాలి వదులుతూ పెట్టాలి, కంఠం లాక్ చేయాలి. పీలుస్తూ పైకి. 1 శ్వాస వదులుతూ కిందకి. 2 పైకి పీలుస్తూ. 3, 4, 5, 6 శ్వాస వదులుతూ కిందకి. 7, 8, 9, 10. గ్రీవ శక్తి వికాస్. సమీపిస్తూ ఎడమ నుంచి కుడి వైపు పీలుస్తూ, కుడి నుంచి పీలుస్తూ వెనక్కి వెళ్ళాలి. కుడి భుజం నుంచి. 1 ఎడమ నుంచి ముందుకు వస్తూ శ్వాస వదలాలి. 2
3, 4, 5, 6. మీరు కుడి నుంచి వెనక్కి చెప్పాను 7. మీరు ముందు కూర్చొని ఏం చేస్తున్నారు? కుడి షార్ట్ వెనక్కి 8. మీరు స్ట్రెస్ తీసి కూర్చొని సాల్వ్ చేయాలి 9. యోగా కూర్చొని స్ట్రెస్ తీసి వాడకూడదు అసలు. రిలాక్స్. ఇప్పుడు ఎడమ నుంచి పీలించుకోవడానికి 1, 2. చెప్పినప్పుడు ఫస్ట్ లోనే వెళ్ళాలి. ఎడమ నుంచి ఎడమ భుజం నుంచి వెనకన్నాను. మీరు ఎలా చేస్తారు? 3, 4. ఇది అపుసమయ దిశ. 5, 6, 7, 8, 9. రిలాక్స్. 9 సార్లు ఎందుకు చేయాలి? శివాన్ సంస్కృతి 3 సార్లు చేస్తే మాత్ర అన్నారు. 3 త్రిమాత్ర లెక్క చెప్తుంటారు. ఇదంతా కూడా శివాన్ సంస్కృతి విధానంలోనే అర్థం. ఇవన్నీ మరీ అక్కడ ఓవర్ చేస్తారు. ఒక సైడ్ పోతే 3-4 టైమ్స్ తర్వాత రాజకీయంలో 5-6 ఇదే పద్ధతిలో తీయాలి. అసలు చెప్పాలంటే అప్పుడు ఇక్కడ మీ శరీర నిర్మాణం కూడా ఇది సూక్ష్మ వ్యాయామం ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో అప్పుడు శరీరం ఎలా ఉండాలో అది డిజైన్ చేస్తుంది. అది శక్తి పాదాలు వేలు 3 వారు వెళ్ళాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. పాదాలు ముందుకి వెనక్కి లోపలికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఎడమ నుంచి కుడి చేయాలి. 1, 2. ఎడమ నుంచి కుడికి చెప్పాను. మీరు కుడి నుంచి ఎడమ చేస్తున్నారు. ఎడమ పాదం నుంచి ముందుకు మొదలవాలి. అది ముందు కూర్చొని తప్పు చేస్తారా? ప్రతి చిన్న విషయం మీద గమనించాలి. అదే యోగంటే 4, 5. మోకాలు వేసుకోవాలి. 6, 7, 8, 9. ఈ చిన్న చిన్న విషయాలు గమనించాలి. పెద్ద విషయాలు గమనించాలి. అప్పుడు అసలు ఏదో కాన్సన్ట్రేషన్ ఎంతో ఉందనుకుంటున్నాం. అసలు ప్రతి చిన్నదాన్ని అటెన్షన్ కాదు. 1 కుడి నుంచి ఎడమ 2, 3, 4, 5, 6. కుడి నుంచి ఎడమ చెప్పాను. మీరే 6. అది కూడా కుడి పాదం నుంచి మొదలవాలి. ఎడమ నుంచి ఎందుకు మొదలెట్టారు? అలాగైతే కుడి పాదం నుంచి కదలే స్టార్ట్ అవ్వాలి. చెప్పింది చేసింది వేరే అయిపోతున్నాయి. మరి అక్కడే ఇప్పుడు ఎడమ అయితే చెప్పండి. కుడి వేసుకుంటున్నారు. అది అలా లోపలికి చెప్పండి. కుడి ముందుకి అలాగా అది అది కరెక్ట్. మాకు చెప్తే ఎలా జరుగుతుంది? లేకపోతే వ్యక్తి అక్కడ గురించి సాధన చేస్తాం. జాబ్ శక్తి వెనకాల చేస్తారు. 9 టైమ్స్ ఇవ్వచ్చు. గాలిలో ఉండాలి. శ్వాస వదులుతూ మోకాలు వేస్తారు. గాలి వైపు పాదాన్ని 1 పీల్చుతూ సాగేయాలి. 2 సాగేయాలి. ఏం చెప్తున్నాను? 3 శ్వాస వదులుతూ ఉండాలి. పీల్చుతూ సాగేయాలి. 4 మీరు ఇది చేస్తున్నారు. నేను ఎలా చెప్పాను? 5, 6, 7, 8, 9. చేసిన తప్పు కింద పెట్టుకోవడం. నేనేమి ఎంత కంట్రోల్ చూస్తున్నాను. అది చెప్పాలి. 9 డేస్ మనం 10 సెకండ్లు ఆగలేకపోతే ఏం చేస్తాం? మన శరీరం మీద మనకి ఎంత కాన్సెప్ట్స్ ఉన్నట్టు. ఇవన్నీ ఎలా చెప్తే అలాగే చేయాలి. అప్పుడు నెలలో స్ట్రెంత్ అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రతి సెకండ్కి ఒకసారి కింద పెట్టేది కాదు. ఇది అప్పుడు 1, 2 పాదం కూడా ముందు సాగేయాలి. 3, 4, 5, 6, 7, 8, 9. 2 చేతుల మీద బ్యాలెన్స్గా కూర్చోవాలి. బ్యాలెన్స్ ఏ చేతి పక్కన ఎక్కువ వాళ్ళపైన ఆ 2 ఎక్కువ బాగుంటాయి. వెయిట్ అంతా ఉపయోగపడుతుంది. అర్థ పద్మాసనం. ఎడమ పాదాన్ని కుడి తొడ మీద పెట్టాలి. కుడి చేతితో బొట్ట మీద పెట్టుకోవాలి. తొడ మధ్యలో పెట్టిన పాదం బయటకు రావాలి. అది ఇప్పుడు మోకాలు ఛాతీకి కిందకి. 1, 2, 3, 4, 5, 6, 7. కుడి చేతితో పెట్టుకోవాలి. ఎడచి పెట్టండి. 8, 9. పార్ట్స్ అప్పుడే మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. రిలాక్స్. బటర్ఫ్లై సీతాకోక్షి పక్షి రెక్కలు ఎలా మూవ్ చేస్తుంటే చేతులు వచ్చాయి. పాదాలు దగ్గర పెట్టారు. మోకాలు పైకి 3 చేతులు పైకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 8, 7, 6, 5, 3, 2, 1. భక్త కోణాసనం. అలాగే కూర్చుండాలి. శ్వాస వదులుతూ ముందు నేల పెట్టారు. 1,
పీలుస్తూ పైకి రావాలి. 2 3 4 5 6 7 పురాణం అవుతుంది. మిలిటరీ సైనికులా ఉండాలి. ప్రపంచంలో అరాష్ట్రాలు కానీ అలా జాతి లక్ష్మీబాయి కానీ రుద్రదేవి ఇటువంటి వాళ్ళు ఆ శక్తి సామర్థ్యాలు ఉండాలి. అసమర్థ రాజకీయాలు వస్తున్న సమర్థులకు గౌరవిస్తున్నారు. అసలు ప్రతి వారికి బాధ్యత వ్యవస్థ సక్రమంగా ప్రతి వారికి బాధ్యత. క్లాస్ భూ నమనాసనం వ్యవసాయం కర్మ కొత్త ఏం చేస్తుందంటే నీకు తెలుసు. మరి సమాజంలో ఎందుకు చేయట్లేదు. శ్వాస పీలుస్తూ శ్వాస వదులుతూ పైగా పీలుస్తూ కుడి మోకాడు మోకాడు బాగా కలిగి ఉండాలి. 4 5 6 బ్యాక్ బోన్ సెంటర్ కాదు. 7 వెళ్ళిపోతుంది. మ్యాట్ చేతి మ్యాట్ దాకా పెట్టి రావాలి. రైట్ మరి చేతులు కూడా మ్యాట్ మీద ఉంటాయి. రిలాక్స్. మరి మెడల్ తిప్పాలి కానీ వెన్నుపోసలో ఏ వికెట్ కూడా కరెక్ట్ చేస్తుంది అనమాట. వృత్తి వస్త్రాలు మిగిపోవాలంటే ఎలా పిలుస్తున్నాం అలా వెన్నుపోసలో దోషాలన్నింటినీ కరెక్ట్ చేయడానికి. రిలాక్స్. ఎవరు మధ్యలో మాట్లాడండి. రిలాక్స్ అన్నప్పుడు శ్వాస మీదే చూసుకుంటారు. శ్వాస ఎంత అలసటగా ఉందా రిలాక్స్గా ఉందా దాని మీద గమని పెట్టుకోవాలి. ఉదాహరణ వ్యాయామం. చేతులు 2 నడుము ప్రక్కనే చేతులు 2 పాదాలు కలిపి శ్వాస పీలుస్తూ 2 కాళ్ళు పైకి 90 డిగ్రీస్ పైకి ఎత్తాలి. శ్వాస వదులుతూ నేల టచ్ అయ్యి కూడా గాల్లో ఉండాలి. పాదాలు మ్యాట్ తగిలినట్టుగా పైగా కూడా మ్యాట్ తగలకుండా ఆపాలి. మ్యాట్ తగలకూడదు. అదే నేను కూర్చొని పైకి ఎత్తాలి. నన్ను చూడండి. ఇది పీలుస్తూ పైకి శ్వాస వదులుతూ తిన్నాను. నేలలో పచ్చేయకూడదు. బలపడ్డ 3 4 నేల తగిలినట్టుగా దింపే రావాలి. 5 6 7 8 9 relax. పాద మోకాడు 2 గాలి వదులుతూ చాచి మీద కొడవాలి. పీలుస్తూ వెనక్కి సాగాలి. ఇది కూడా గాలిలో ఉండడానికి పాదాలు. 1 పీలుస్తూ వెనక్కి సాగాలి. 2 శ్వాస వదులుతూ కూడా పీలుస్తూ సాగాలి. 3 నెంబర్స్ ఫాలో 4 5 6 7 8 Sakya, maka sama-sama kan 9 9, lalu dari ini misalnya itu sudah belajar kita saja 10 relax attention dari ya మీరు బలవంతం ఏం చేయగలిగితే నాకు రిలాక్స్ అవుతాను. చేసి పర్ఫెక్ట్గా ఉండాలి. నాలుగు చేసి 5 చేసి మీ స్టాండ్ తక్కువ ఉంటుంది. అంతే కదా సగం సగం దాన్ని మన ఇష్టం వస్తే మా మోడలింగ్ చేయొచ్చు. మార్పులు చేయడం ఆసనంగానే తీసుకోవాలి. అప్పుడు దాంట్లో మంచి ఫలితాలు వస్తాయి. మీకు 10 సంవత్సరాలు చేసి 50 సంవత్సరాలు చేసి ఒక లైన్ మీరు చేయకపోతే దాంట్లో మూడైతే మీ స్థాయి బట్టి మీరు చేయండి. బలవంతం ఏమీ లేదు. రోజు రోజుకు ఒకటి పెంచుకుంటూ వెళ్ళండి. అది లఘు జటల పరివర్తన. 2 చేతులు భుజాలు కట్టి చేపాలి. అరచేతులు న్యాయం తిప్పాలి. అలాగే పాదాలు 2 కలిపి ఉండాలి. తల స్ట్రైట్గా పైకి చూస్తూ ఉండాలి. మీరు మధ్యలో మాట్లాడే నేను చెప్పేది అర్థం
శ్వాస వదిలిపెట్టు మీ మోకాళ్ళు ఎడమ మోచేతి టచ్ చేయాలి. రెడీ 1 పీల్చుతూ వెనక్కి సాగేయాలి. మళ్ళీ గాల్లో ఉండాలి పాదాలు. 2 మళ్ళీ శ్వాస వదులుతూ కుడి మోచేతి పైకి చూస్తూ ఉండాలి. పీల్చుతూ వెనక్కి సాగేయాలి. 3 మళ్ళీ ఎడమవైపు శ్వాస వదులుతూ 3 4 కుడివైపు 4 మళ్ళీ వెనక్కి సాగదీస్తూ 5 6 కుడి 7 ఎడమ 8 కుడి ముంచినప్పుడు శ్వాస వదలాలి. ఎడమైనా కుడిగా సరే 9 మధ్యలో వెనక్కి స్ట్రైట్గా సాగదీసినప్పుడు లేచాలి. 10 ఇక్కడ మన లోపల జరిగే ప్రాసెస్ అయినా ఎక్స్టర్నల్ అయినా ఇంటర్నల్ అయినా ఒకే ప్రాసెస్ చెప్తాయి. ట్యూబ్లో గాలి ఉన్నప్పుడు మన ఎక్స్ట్రాక్ట్ పెరుగుతుంది, వ్యాపారం అవుతుంది. గాలి తీసినప్పుడు లింఫోలో వెళ్ళిపోతాయి. అలాగే శ్వాస వదిలినప్పుడు నర్వస్ సిస్టమ్ అంతా సంకోచం జరుగుతుంది. పీల్చుకున్నప్పుడు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, వ్యాపారం అవుతుంది. దీన్ని గమనం పెట్టి మనం సాగు చేయాలి. ప్రతి సూక్ష్మం మీద తను తాగే అనుకుండా శరీరం మీద ఎవరో చెప్తే రాదు. నెక్స్ట్ ఫస్ట్ మోక్తానాసనం. ఇది ప్రిపరేషన్ సాధన. చేతులు 2 తల పైకి లేపాలి. గాలి పీల్చుతూ కూర్చోవాలి. వదులుతూ మోకాల మీద ఛాతీ వదులు మళ్ళీ పీల్చుకుని వదులుతూ ఉంటాను కదా. 2 3 4 5 6 7 8 9 రిలాక్స్. అలాగే ఎప్పుడైనా బ్రహ్మకారం శవాసంలో ఉంది. పాదాల మధ్య బాకి లేకుండా అరిచేతి శరీరానికి దూరం ఉండాలి. అరిచేతి ఆకాశం వైపు చూడాలి. అలాగే మీరు ఎంత రిలాక్స్గా ఉన్నారో మనసుతో చూడాలి. శ్వాస సాగు సిద్ధంగా ఎప్పుడైతే దాని యొక్క సాగిందో నాకు కలక అప్పుడు పూర్తి రిలాక్స్ అయినప్పుడు అప్పుడే మీరు లేచి కూర్చోవాలన్నమాట. అంతవరకు రిలాక్సేషన్ మీ నాలుగు వైపు మీ 60 కిలోమీటర్ పరిగెత్తి వచ్చాం. మనం శ్వాస ఆగబట్టి రిలాక్స్గా ప్రశాంతంగా ఉన్నాం. శ్వాస పీల్చుకున్నా లేదో మనకే తెలియదు. అంత రోజులో అలా మీరు మనసు ఆగాలంటే నాలుగు కథలు కాగాలి, లేకపోతే కంటి రెప్ప గుడ్డు కథలు కాగాలి. ఈ 2 సూత్రాలు అసలు మనస్సును ఒక ఏకాగ్రతలో వెళ్ళాలంటే ఈ 2 సూత్రాలు. కంటి రెప్ప గుడ్డి కథలు కాబట్టి రాజయోగం. దీనికే కొంచెం ఉంటారు. కేసరి భూచరి మధ్యమ షణ్ముఖి సామాన్య. ఈ హఠయోగం అంతా అయితే నువ్వు సరిగా కనబడితేనే చెప్పేతలో రాజు. అసలు పైన వెళ్ళాల్సింది రాజయోగంలో అయితేనే జీవితానికి అర్థం పరమాత్మ. అప్పుడు యోగి వస్తారు ఈ రకాలు. అప్పుడు సీతారామయ్య సంవాదం అది యోగం. ఇక చిత్తపడి దశేంద్రితను వ్యాపారి హత కామాన్ని వస్తుండే బ్రహ్మచర్య వృత్తానుష్ఠాన పరుండే స్వగురుమూర్తి ప్రోక్త కంగారు రిలాక్స్ అయితేనే రావడం. లక్ష్యార్థం యామద్వయం యోగం అభ్యసింపబడి అంజలి అన్నాడు. ఇప్పుడు ఏంటి మనం చేసే ఆసనాలు వందాసనాలు ఏంటంటే అరట్లయితే అంజయోగం కాదు. ఒక స్థిరాసంలో 8 గంటలు 9 గంటలు కూర్చోం. యామద్వయం అసలు 9 గంటలు 3 జాములు చేస్తుంది. జామంటే 3 గంటలు రోజుకి 8 జాములు 324 గంటలు లెక్కేస్తున్నాం. అలాగే కనీసం యామద్వయం అంటే 6 గంటలు స్థిరాసంలో కూర్చుని ఏదో ముద్రలో కూర్చుని అలా మన శరీరం పడి దానికి వెళ్ళాలి. మీ సంకల్పం ఆలోచన వచ్చిందంటే మళ్ళీ ముద్ర చేయడం కూర్చోడం. అది అసలు ఈ వారంలో ఒక మాటలో చెప్పాలంటే కూర్చుంటున్న దేశ కాలం పరిస్థితులు దాటి వెళ్ళిపోవాలి. నేను కూర్చున్నాను నిద్రపోయిన ప్రపంచాన్ని ఎలా వదిలేస్తున్నామో శరీరం అలసిపోతే ఏ బండ్రాయి కూడా ఐదు పడతాను. శరీరం అసలు పట్టుకోవాలి ఇది పెట్టుకోవాలి అది కావాలి ఇది కావాలి అంటారు. నిద్రకి చెప్పేవాళ్ళని అలాగే ఆకలి గుర్తించుకోవడం లేదు. మనకి ఏంటంటే జఠరానికి సరిగ్గా పనిచేయక అది ఇంపోషకాహారం ఇవన్నీ అసలు శరీరం జఠరానికి అన్ని పాత్రలు పెంచాలి. ఏ పదార్థమైనా మనకి యోగశాస్త్రం ఏంటంటే ఎంత మంచి పౌష్టికాహారం కావచ్చు అన్ని రకాలు ఏ సిద్ధాంతం చెప్పలేదు. అసలు చెప్పాలంటే మీరు తిన్నటువంటి ఆహారం శరీరం పూర్తిగా పక్కన వస్తుంది. డైజెషన్ వస్తుంది. అగ్నిహోత్రం అయితే 10 పాలిసిన వర్షం అవుతుంది, 60 పాలిసిన వర్షం అవుతుంది, మంచి పదార్థమైన వర్షం అవుతుంది, చెడు పదార్థమైన వర్షం అవుతుంది. జఠరాగ్ని శక్తివంతంగా పెంచాలి. అదే యోగం.
ఇప్పుడు ఏంటంటే ప్రిపేర్ చేసుకుని గంజాయి అడిగేవాడు మరి కదా మరి ఏం చేస్తున్నాం దీనికి ఎన్నో రకాల పోషకాహారాలు మళ్ళీ ఏంటంటే ఆరోగ్యం సేంద్రియ పుష్పక్షాలు ఏంటి ఆరోగ్యాలు తింటే అన్నమాట మరి ఇన్ని రకాలు పెట్టుకున్నాక దీనికి వెళ్తాం ఎక్కడికి కారణం ఏంటి మీరు అనుకుంటండి అదే బాగా సోహం అసలు సోహం నుంచి మంత్రం కానీ ఇప్పుడు ఏం చేస్తారు మూలాధారానికి శాస్త్రాల దాకా సోహాన్ని తెలుసుకోవాలి అమ్మాయి శాస్త్రాలను ఆజ్ఞ విద్య అనాహతం మణిపూరకం స్వాధిష్టానం మూలాధారం అలా అమ్మ అనేటువంటి భావంతో రేఖం సో అంటే విశ్వంలో ఉండే పరమాత్మ అమ్మ అంటే శరీరంలో ఉంటే జీవాత్మ ఈ జీవాత్మ నేనే పరమాత్మ సోహం శివోహం అనే రకాలు నేనే శివుడే నేను అని అసలు అలా శ్వాస పీలుస్తూ మూలాధారం నుంచి శాస్త్రాల దాకా ఆ పాదం వస్తాం శాస్త్రాల దాకా పీలుస్తూ శాస్త్రాల కిందకు వస్తూ వస్తాం 4 సార్లు నేను ఎవరు మధ్యలో పడిపోయేవాళ్ళు పైకి పేరుతారు కింద వస్తూ ఆరోహణం అవరోహణం ఇంద్రియాలు అసలు యోగంలో స్థితిని చేయాలంటే ఇదే మెయిన్ అసలు శంకరాచార్య చెప్పిన బుద్ధుడు చెప్పిన ఈ ముక్కుని శ్వాసలు పడుతుంది ఇంకా స్పైనల్ కార్డ్ నుంచి మీరు తినికెళ్ళి వేయాలి శూన్యంలో పైకి ఉంటుంది పైకి తినాలి ఈ పక్కన తినాలి అలా అగ్రస్థానం మూలాధారం ఇంట్రెస్ట్ జీవనస్థానం నుంచి పీల్చుకోవాలి శ్వాసని బ్రహ్మదాని నుంచి శాస్త్రాలకు రావాలంటే అది ఇది సైలెన్స్ అయిపోవాలి యోగ శ్వాస శ్వాస వదులుతూ మీ స్టమక్ వెళ్ళిపోవచ్చు రావాలి లోపల గాలి అంతా వెళ్ళిపోయి 15 సెకండ్లు పంపించుకోవాలి గాలి వదిలిపెట్టి 10 వెళ్ళిపోవచ్చు లాగి మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ 4 ముందుకి పీల్చుకోవాలి పూర్తయిన తర్వాత 4 వెనక్కి లాగాలి మధ్యస్థంగా శ్వాస వదులుతూ మళ్ళీ లోపల పీలుస్తూ పీల్చుకున్న తర్వాత శ్వాస వదులుతూ మళ్ళీ లోపల
కదా.